నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, నాయకులు. దేశ ప్రధాని ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి చాటాలి. భక్తుల భద్రతే లక్ష్యంగా పటిష్ట ఏర్పాట్లు. సెప్టెంబర్ నెలలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో. శ్రీకృష్ణాష్టమికి ఇస్కాన్ మందిరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 3 రోజుల పాటు వైభవంగా గోకులాష్టమి వేడుకలు జరుగుతాయన్న రేవతి రమణదాస్. ఇక వార్తల్లోని వివరాలు. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు నుంచి 16, 17 తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీకృష్ణుని దివ్య అవతార దినోత్సవాన్ని గోకులాష్టమి పర్వదినాన ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ తిరుపతి శాఖ అధ్యక్ష కార్యదర్శులు రేవతి రమణదాస్, లీలా పారాయణదాస్లు తెలియజేశారు. గురువారం తిరుపతి నగరంలోని ఇస్కాన్ టెంపుల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. Very happy to see all of you. At least once in a year we are meeting. Once in a year we are meeting. Janmashtami is a big festival. ISKCON worldwide it celebrates very big. Even this time also we have made all the arrangements to bring the pilgrims here. Happily they can have darshan and see Abhishekam and honor the prasadam in a very big way. And also we'll be having cultural programs. చాలా అత్యంత వైభవేతంగా సుందరంగా జరుపుకోవడానికి మన ఇస్కాన్ తిరుపతి మందిరం తరఫున పగడ్బందీ ఏర్పాట్లు పటిష్టంగా రక్షణ వలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం కూడాను అందరికీ పాసులు ఇస్తూ ఉన్నాము. ఈసారి మన పోలీసు వారి వ్యవస్థగా వారి యొక్క సూచన మేరకు మనం పాసులు ఎవరికి ఇవ్వడం లేదు. తొక్కిసలాట ఇటువంటి ఘటనలు మన తిరుపతిలో అనేకం జరిగి ఉన్నాయి, బెంగళూరులో కూడా జరిగి ఉన్నది. అందువలన వీటన్నిటిని కూడాను తప్పించడం కోసం ఇటువంటి జన సమీకరణ మనం తగ్గించాము. మీ అందరికీ కూడాను ఈ యొక్క ప్రెస్ తర్వాత ఇక్కడ ఉన్న టీటీడీ ఉద్యోగులు ఇటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కుటుంబ సమేతంగా ఆ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ మన ఇస్కాన్ తరఫున చేయడం జరిగింది. అందరూ కూడా ఆ యొక్క 16వ తేదీ జన్మాష్టమి, తరువాత 17వ తేదీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యాస పూజ, వారి పుట్టినరోజు అనమాట. ఈ రోజుల్లో అందరూ కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవచ్చు. అందరినీ కూడాను మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కృష్ణుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. 12 గంటలకి కృష్ణుడు పుట్టారు. అందరూ కూడాను అభిషేకం జరుగుతుంది. ఆ ప్రత్యేక కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక అభిషేకం. అందరూ కూడా ఆ అభిషేకానికి 12 గంటలకి అందరూ కూడా హాజరవుతారని చెప్పి విజ్ఞప్తి. నగరంలోని ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను, పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని రామచంద్ర పుష్కరణి, పట్నోలు వీధి, గిరిపురం, జ్యోతి థియేటర్ కూడలి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, ప్రజా ఫిర్యాదులను కార్పొరేటర్ రేవతి అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ఎస్వీయు తారకరామ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. పట్నోలు వీధిలోని కూరగాయల మార్కెట్ అపరిశుభ్రంగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంటికి చెత్త వాహనం ఈ సమయంలో వస్తుంది, నీరు సక్రమంగా సరఫరా అవుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి వ్యాపార సముదాయాల నుండి ఒక ప్రణాళిక ప్రకారం తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని అన్నారు. పట్నోలు వీధిలోని మార్కెట్ను శుభ్రంగా ఉంచాలని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పట్నోలు వీధిలో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేసి వ్యర్థాలు తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్వీయు క్రీడా మైదానంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లన్నీ పక్కాగా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తిరుపతి నగరంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేకే లేఅవుట్, పెద్దకాపు వీధి తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు దేశంలోని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని మన ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 15 ఆగస్టు వేడుకలు దేశంలోని వాడవాడలా అత్యంత దేశభక్తితో కన్నుల పండుగ జరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్లోగను హర్ ఘర్
స్థిరంగా ప్రతి ఇంటి మీద 13వ తారీఖు నుండి 15వ తారీఖు 3 రోజులు జాతీయ జెండాను ఎగరేసి జాతి యొక్క ఇంటిగ్రేషన్ తెలపాలని ప్రజల పిలుపు మేరకు ఈరోజు కోటకొమ్మిదిలో మా వార్డు ఏరియాలో ఈరోజు ఇంటింటికి జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సందేశంగా తీసుకొని ప్రతి ఇంటికి జాతీయ జెండాను ఎగరేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ పథకంతో ఆటో డ్రైవర్లకు మరణ శాసనంగా మారుతోందని ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి సిఐటి నాయకులు జయచంద్ర వేణుగోపాల్, బుజ్జమ్మ తదితరులు నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యువగలంలో ఇచ్చినటువంటి హామీలను, నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు యువగలం ద్వారా ఆటో కార్మికులకు అనేక రకాలైన 8 రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఈ హామీలు అమలు చేయకుండా ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి ఆ రకంగా ఆటో కార్మికులకు ఈరోజు కడుపు కొట్టే విధంగా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము స్త్రీశక్తి పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే సేమ్ టైంలో కూడా ఆటో కార్మికులు కూడా కాపాడాలని చెప్పిన ఈరోజు సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆటో కార్మికులు పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు చేసుకొని ఉద్యోగాలు రాక, బయట ప్రభుత్వ ఉద్యోగాలు రాక, ప్రైవేటు ఉద్యోగాలకు లేక ఈరోజు సొంత ఆటో పెట్టుబడి పెట్టి అంతో ఇంతో కొంత పెట్టుబడి పెట్టి ఈరోజు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీళ్లకు సంక్షేమ పథకాలను అమలు చేస్తే అనేక రకాలైనటువంటి లాభాలు రావడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ యువగలంలో ఇచ్చినటువంటి హామీ ప్రధానమైనటువంటి డిమాండ్ 25,000 రూపాయలు ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయలేదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకం ద్వారా వీళ్ళకు ఒక యాప్ను క్రియేట్ చేస్తానని చెప్పినది చెప్పాడు. ఇప్పుడు ఓలా కానీ ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ప్రైవేట్ యాప్లు ఉన్నాయి, వాటిని రద్దు చేయాలని చెప్పిన ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా సంక్షేమ బోర్డును అమలు చేస్తానని చెప్పినని హామీ ఇచ్చాడు. ఆ సంక్షేమ బోర్డుని ఈరోజు ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు అదేవిధంగా లోన్లు ఇస్తానని చెప్పిన అన్నాడు. ఆ లోన్లు ఏవైతే 0%కు లోన్ ఇస్తానని చెప్పిన అన్నాడు. 0%కు లోన్ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి తక్షణమే ఏవైతే యువగలంలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీ ఉందో హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. మంత్రి తక్షణమే స్పందించి ఆటో కార్మిక నాయకులతో చర్చలు జరిపి వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు ఏవైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాని ప్రకారం తక్షణమే అమలు చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. తిరుమల శ్రీవారిని పరమసుందరి మూవీ టీం దర్శించుకొని మొక్కులు చేర్చుకున్నారు. శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ గ్రామ సమయంలో సినీ నటులు జాన్వీ కపూర్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రలు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఒక్క నిమిషం నాకు ఫోటో పట్టుకున్నా. వసన్న ఒక్క నిమిషం. చౌడేపల్లెలో నుదుటిపై 3 నామాలతో ఆవుదూడ జన్మించింది. చుట్టుపక్కల గ్రామస్తులు ఆవుదూడను చూడటానికి ఆసక్తి చూపారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయతీ పెద్దకంపల్లెకు చెందిన రవినాయుడికి సంబంధించిన పశువులకు గతేడాది లంపిస్కిన్ వ్యాధి సోకడంతో నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకిస్తానని మొక్కుకున్నాడు. ఆవులకు వ్యాధి నయమైన పనుల ఒత్తిడిలో మొక్కు వాయిదా వేస్తూ వచ్చాడు. 2 రోజుల క్రితం ఓ ఆవు ఒక పేయ దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు నుదుటిపై తెల్ల రంగులో 3 నామాలుండటం చూసి స్వామి మొక్కును గుర్తు చేస్తున్నానని రవినాయుడికి అనిపించింది. దీంతో గతంలో గోశాలకిద్దామనుకున్న దూడతో పాటు నామాలతో పుట్టిన దూడను కూడా టీటీడీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. రేణిగుంట సిఆర్ఎస్ కు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. రేణిగుంట సిఆర్ఎస్ నందు గురువారం జరిగిన స్వచ్ఛతా అభియాన్ ముగింపు కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఆర్ఎస్ ఆవరణంలో సిడబ్ల్యూఎం దేవ సహాయం ఇతర ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించారు. ముందుగా సిఆర్ఎస్ లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యూనియన్ కార్యాలయాలకు వెళ్లి
బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఆర్ఎస్ ఉద్యోగులు, వివిధ రైల్వే ఉద్యోగ సంఘం నాయకులు దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తనకు చిన్ననాటి నుంచి సీఆర్ఎస్ తో ప్రత్యేక అనుబంధం ఉందని, తన తండ్రి ముత్యాల రెడ్డి కూడా సీఆర్ఎస్ లో ఉద్యోగి అని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు తాను తుడా చైర్మన్ గా తన తండ్రి జ్ఞాపకార్థం సీఆర్ఎస్ ఆవరణంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఆర్ఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ తమ నివాస క్వార్టర్స్ లో నూతన రోడ్లు వేయాలని, అదేవిధంగా తెలుగంగా నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా స్పందించిన తుడా చైర్మన్ మరో 6 నెలల్లో నూతన రోడ్లను వేస్తామని, తెలుగంగా పైప్ లైన్ కోసం కమిషనర్తో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీడీఎంఎస్ హిమజాబాయ్, ఏడబ్ల్యూపీఓ శ్రీనివాసరావు, డివై సిఎంఈ రమేష్, ఏడీఈ రాజా రామ్మోహన్, కాళహస్తి ధనంజయ, ఉద్యోగ సంఘం నాయకులు బాబు, సదాశివరెడ్డి, మునికుమార్, శశిధర్, మునయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ మండలానికి 66,243 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు రావడం జరిగింది. వచ్చిన వాటిని ఆగస్టు నెలకు రిజిస్టర్ ద్వారా తహసీల్దార్ ఆధ్వర్యంలో పరిశీలించడం అయింది. రేషన్ కార్డుదారులకు త్వరగా స్మార్ట్ రేషన్ కార్డులు దశలవారీగా పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 18 నుండి సంబంధించిన గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామ రెవెన్యూ అధికారి ప్రతి కార్డుదారుని ఇంటికి వెళ్లి స్మార్ట్ కార్డు పంపిణీ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. గురువారం తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ కార్డుల పంపిణీపై సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్లు కిరణ్, గంగయ్యలు పాల్గొన్నారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం నుంచి హర్ఘర్ తిరంగ ర్యాలీ కార్యక్రమం వివిధ పాఠశాలలోని విద్యార్థులు, కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ మరియు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు పాల్గొన్నారు. యువత సాంప్రదాయ వస్త్రధారణతో త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ దేశభక్తి ఉప్పొంగేలా నినాదాలు చేశారు. ఈ ర్యాలీ స్థానిక బేరివారి మండపం నుంచి 4 మాడ వీధుల గుండా సాగి పెళ్లి మండపం సర్కిల్ వరకు జాతీయ జెండాలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యువత ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ జాతీయతను చాటేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలనుసారం ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి ఒక్కరూ భారతమాతను ప్రేమిస్తూ భారతీయుల ఐక్యమత్యాన్ని చాటాలని అన్నారు. మనము భారతమాతను ఎప్పుడు ప్రేమిస్తామో భారతమాత ఈ దేశ అభివృద్ధి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపిణి అమ్మవారు, ఆమె లేకపోతే సృష్టి లేదు. మరి ఈ దేశానికి భారతమాత ఎందుకంటామంటే ఆ శక్తి స్వరూపిణి మనల్ని రక్షిస్తూ ఉంది, మన దేశాన్ని కాపాడుతూ ఉంది. ఇప్పుడు కాదు, యుగ యుగాలుగా ఎప్పటి నుంచి ఈ దేశం మీద దండయాత్ర చేసేట మొఘలాయులు కావచ్చు, అదేవిధంగా బ్రిటిష్ వారు కావచ్చు, అందరినీ ఎదుర్కొని మన భారతీయుల్లో దేశభక్తిని ఇమిడింపు చేసి మన దేశాన్ని, మన దైవాల్ని మనం కాపాడుకున్నామంటే దానికి ఒక్క భారత మాతనే మన దేశానికి మనకు రక్ష అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. అందువల్ల ప్రతి భారతీయుడు కూడా భారత్ మాతాకి జై నినాదంతో మనం ఈ మువ్వెన్ల జెండాను తీసుకుని మనం పోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క భారతీయుడు కూడా మనము మన ఇంటి మీద ఈ మువ్వెన్ల జెండాని గత 3 రోజులుగా 13, 14, 15 3 రోజుల పాటు అటు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈ దేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు, వారి ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం అంతా కూడా వారి ఇంటి మీద ఈ యొక్క మువ్వెన్నెల జెండాని, మన జాతీయ జెండాని మనం ఎగరవేసి ఆ జెండాకి మనం సెల్యూట్ చేసి మన దేశభక్తిని అక్కడ చాటమని చెప్పారు. ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలోనే ఒక అగ్రగామి దేశంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నమే కదా అవుతా ఉంది. ఈ రోజు 3వ 4వ ప్లేస్ లోకి వచ్చేసాం. అతి త్వరలోనే 2047 మరి 100 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీసుకునే దానికోసం ఈ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కష్టం, కృషి మనం చూస్తా ఉన్నాం. దీనందరూ కూడా ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలా, ప్రతి వ్యక్తులు కూడా దీన్ని ఎమనింపు చేసుకోవాలా. మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రకారం మనం ఈ రోజు ఈ యొక్క జాతీయ జెండాకి
అంతకుముందు గౌరవం ఉనిందా? అంతకుముందు గౌరవం ఇచ్చారా? ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి భారతదేశంలో. ఎవరన్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి మన జాతీయ పతాకాన్ని ఎవరైనా గౌరవించారా? ఈ రోజు ఎందుకు వస్తుంది అంత గౌరవం? అదే మనం దేశం ప్రేమించాలా, మన దేశాన్ని ప్రేమించాలా, మన భరతమాతని మనం దీవించాలా, భరతమాత ఆశీస్సులు మనం తీసుకోవాలా, ఆ తల్లి దీవెనలు మనం అందించుకోవాలా. అప్పుడే దేశం యొక్క అభివృద్ధి కానీ దేశ గౌరవం కానీ ఎక్కడ కూడా ప్రపంచ చిత్రపటంలో చిరస్థితిగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోటి కాళహస్తి నగరంలో ఇవాళ చేపట్టినటువంటి ఈ తిరంగా ర్యాలీకి నేతృత్వం వహించినటువంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మిత్రులు కోలా ఆనంద్ గారు, యువతలో జిల్లా కన్వీనర్, అదేవిధంగా అనేక మంది యువకులు రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ కార్యక్రమంలో దేశభక్తిని చాటే విధంగా ఏదైతే వేలాది మంది త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలం కారణంగా లభించేటువంటి స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులను పీల్చేటువంటి ఈ క్రమంలో రానున్నటువంటి భవిష్యత్తు తరానికి కూడా స్వాతంత్ర స్ఫూర్తిని ఎలాగైతే ఈ ఆగస్టు 14వ తారీఖు విభజన దినోత్సవంగా ఒక భయానకమైనటువంటి బ్లాక్ డే గా నిలిచిపోయినటువంటి ఈ భయానకమైనటువంటి సంఘటనలు కూడా యువతరానికి రానున్న తరానికి తెలియజేసే విధంగా, అదేవిధంగా దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి వీరుల యొక్క త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఇవాళ భారత్ మాతాకి జై అంటూ దేశభక్తిని చాటే విధంగా చేపట్టిన తిరంగా ర్యాలీలో భాగస్వామ్యులైనటువంటి యువకులు, ఎన్సీసీ క్యాడెట్స్, నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, కోలా ఆనంద్ గారి యొక్క మిత్రులు అందరికీ కూడా నేను ప్రైవేటు విద్యా సంస్థల యొక్క విద్యార్థులు, యాజమాన్యాలు, నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు అనేక మంది స్వచ్ఛందంగా త్రివర్ణ పతాకాన్ని చూసి ర్యాలీలో తమ యొక్క వ్యాపారాలను కూడా వదిలిపెట్టి మాతో కథం కలుపుతూ నడుస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని ద్వారా ఇవాళ దేశంలో ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత దేశభక్తి రగులుకుంటుంది. ఎందుకంటే పహల్గామ్ దాడిలో ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకపు మహిళలను వారి యొక్క మతాన్ని అడిగి వాళ్ళ ముందే భర్తలను హతమార్చేటువంటి సంఘటనల తర్వాత భారత సైనికులు శత్రు దేశం యొక్క గుండెల్లో గుద్దుతూ వారి యొక్క నట్టింటికెళ్లి ఉగ్రవాదులను మట్టుపెట్టిన తీరు తర్వాత దేశ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, నాయకులు. దేశ ప్రధాని ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ వాళ్ల ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి చాటాలి. భక్తుల భద్రతే లక్ష్యంగా పటిష్ట ఏర్పాట్లు. సెప్టెంబర్ నెలలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో. శ్రీకృష్ణాష్టమికి ఇస్కాన్ మందిరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 3 రోజుల పాటు వైభవంగా గోకులాష్టమి వేడుకలు జరుగుతాయన్న రేవతి రమణదాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.